అందరికీ నమస్కారాలు. ఈ రోజున నాకు చాలామంది పెద్దవారు వాళ్ళ ఏజ్ని బట్టన్నా, వాళ్ళ మనస్తత్వాలు బట్టన్నా, వాళ్ళ ప్రేమను బట్టన్నా, వాళ్ళ సంపాదించుకునే సంపాదనని పట్టించుకున్న వాళ్ళకొక సపోర్ట్ అనేది మన ప్రభుత్వాలకు ఉండాలి. ఉంటేనే ఆ బలం అనేది కరెక్ట్గా ఉంటుంది మన ప్రభుత్వాలకి. అసలు ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు నాతో మాట్లాడిన వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు తినలేక, వాళ్ళ పరిస్థితులు బాగలేక, పిల్లల్ని చదివించుకుంటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఏదో ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటి మీద ఉంటా బతుకుతున్నారు. ఆ బతికే వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఇంటిని వాళ్ళ గేటుల్ని కూలగొట్టమని ఎవరు చెప్పారు? చెప్పొద్దు కదా. అసలు ఈ ప్రభుత్వాలకి ఇలాంటి ఆలోచనలు గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది? అసలు ప్రజలకే గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. ప్రజల సొమ్ములే గవర్నమెంట్ గుంజుకుంటుంటే, గవర్నమెంటే మోసం చేస్తుంటే, ఆ గవర్నమెంట్లో జాబులు చేసుకుంటూ, ఆ గవర్నమెంట్లో పోస్టులు తీసుకుంటూ, ఆ గవర్నమెంట్నే మోసం చేస్తుంది మన ప్రభుత్వాలు. మరి ప్రభుత్వం చేస్తుందా, గవర్నమెంట్ చేస్తుందా, కోర్టు చేస్తుందా? దానికి సపోర్టు మన పోలీస్ ఆఫీసర్లు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు వచ్చేది గవర్నమెంట్ నుంచి జీతాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఆ పవరు అనేది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఎవరినైనా ఏదైనా చేయటానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే పేదవాళ్ళు ఎట్లన్నా పోనీ ఏమన్నా కానీ, నా ధనం నా ఇంటికి వస్తే, నా పోలీసు వాళ్ళకి వస్తే బాగుంటుంది, నా పిల్లలు మంచిగా ఉంటే బాగుంటుంది, నా పిల్లలు పెద్ద స్థాయికి ఎదిగితే బాగుంటుంది, మా పోలీసు వాళ్ళందరూ కూడా మేము కూడా దొంగలకి దొంగలమేను, దొరలకి దొరలమేను, ఆ పాయింట్ ఇవాళ తీసుకొచ్చిండ్రంటే ప్రభుత్వాలు, కరెక్ట్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే ప్రజలు ఉంటారు. ఆ ప్రజల ప్రభుత్వాలని మనకై మనమే కుప్పకూల కొట్టిస్తున్నారు ప్రజల్ని. మరి ప్రజలు ఉంటేనే కదా మీకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు మన ప్రభుత్వాలకి ప్రజల ద్వారాగానే మీరు ఈ స్థాయికి ఎదిగారంటే, ప్రజల ఇళ్ల స్థలాలు చూసన్నా, ప్రజలు కష్టపడే కొనుక్కున్న ఇళ్ళని చూసన్నా మన ప్రభుత్వము కోరుకోవాలి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల్ని గవర్నమెంట్ తీసుకుంటుందంటే మన కోర్టుకు కూడా తెలియాలి. ఈ బాధలు అనేది మన కోర్టుకు కూడా, గవర్నమెంట్ కోర్టుకు కూడా ఈ బాధలు అనేది, పేదవాళ్ళ బాధలు అనేది కోర్టుకు కూడా తెలియాలి. ఇదంతా పోలీసు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, కోర్టు. మన కోర్టు అంటే ప్రతి ఒక్కళ్ళకి, పేదవాళ్ళకే మా కోర్టులు ఉన్నాయి అని చెప్పారు, పేదవాళ్ళకే మా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అన్నారు, పేదవాళ్ళకే మా గవర్నమెంట్ ఉంది అన్నారు. ఇప్పుడు ఏమైంది? అక్కడ గవర్నమెంటు లేదు, ఇక్కడ పోలీస్ స్టేషన్లు లేవు, అక్కడ కోర్టు కూడా పట్టించుకోవటం లేదు. కొంతమందిని ఎవరైతే ఒక ప్యాకేజీ ఇస్తే ఆ ప్యాకేజీలో లాయర్స్ అనేవాళ్ళు చాలామంది మంచి లాయర్స్ ఉన్నారు. కొంతమందిలో ఒక్క లాయర్ తప్పు చేస్తే ఆ ఒక్క లాయర్కి అన్ని లాయర్లకు వెళ్ళిపోతుంది ఇలాంటి తప్పులు. గవర్నమెంట్ కూడా, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఎక్కడ ఏ పనులు చేపిస్తున్నారు, ఏ ఏరియాకి ఏ వర్క్ అయితే ఒప్పజెప్పారు ఆ వర్క్ వీళ్ళు పట్టించుకుంటున్నారా లేదా, వాళ్ళు చూస్తున్నారా లేదా, వాళ్ళకి ఎవరైతే హెడ్లు ఉంటారో వాళ్ళు వీళ్ళకి సమాధానం చెప్పలేక హ్యాపీగా ఆఫీస్లో కూర్చోవాలి,
వాళ్ళ పని అయిపోయిందాకా ఉండాలి. వాళ్ళ శాలరీ ప్రతి నెల వస్తుంది కాబట్టి, అది ప్రజల శాలరీ కాబట్టి కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి పన్నులు ఇవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఆ పవర్ అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ప్రజల్ని పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ప్రజలు ఉంటేనే కదా ఇవాళ మీరు అన్నం తినాలన్నా, ఇవాళ మీకు జీతాలు పడాలన్నా గవర్నమెంట్లకి, ఈరోజు మీ పిల్లల్ని బతికించుకోవాలన్నా గవర్నమెంట్కి ప్రజల ద్వారాగానే కదా వచ్చేది. ఆ ప్రజలు ఆస్తులు మీరు గుంజుకొని తింటుంటే మీకు ఆ పవరు, ఆ పొగరు ఎవరిచ్చారు మీకు? గవర్నమెంటు ప్రజలకి ఎక్కడన్నా ఓపెన్ ప్లాట్లు ఉంటే గవర్నమెంట్ జాగలు పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పిండ్రు. కొనుక్కున్న ఇంటిని కూలగొట్టమని చెప్పిందా గవర్నమెంటు? ఆ లెటర్ అనేది రాసి ప్రతి ఒక్క ప్రజలకు రాసి ఇవ్వండి. ఆ లెటర్ రాసిస్తే ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఆ లెటర్లు ప్రతి ఒక్క ప్రజలు కూడా పంపిస్తారు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా పంపిస్తాయి. ఎందుకంటే ఇన్ని తప్పులు చేసిన మనుషుల్ని అసలు వాళ్ళకి డ్యూటీలు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలు కోరుకుంటున్నే మాటలు వింటే, వాళ్ళ కళ్ళమ్మటి నీళ్లు కారుస్తుంటే, ఆ బాధ మీ ఇంట్లో కారితే ఆ బాధ ఏందో గవర్నమెంట్కు తెలుస్తుంది. మీ గవర్నమెంట్కి మీకు జీతాలు పడుతున్నాయి, మీరు కోటీశ్వరులు అవుతున్నారు, కోట్లు కోట్లు సంపాదించుకున్నారు. ఆ ఇళ్ళలు కూలగొట్టించే దాంట్లో, గేట్లు కూలగొట్టించే దాంట్లో, ప్రజలను మోసాలు చేసే దాంట్లో, ఆ లంచాల మీద ఎగబడే గవర్నమెంట్ని ఏం చేయాలో కోర్టుకి తెలియాలి. కోర్టు కూడా పట్టించుకోవాలి. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళకి డ్యూటీలు లేకుండా చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఇలాంటి తప్పు చేసిన మనుషుల్ని పోలీసు గారోళ్ళు ప్రజలపై కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవటం లేదు. వాళ్ళ ఇంటిని గేట్లు కూలగొట్టించినా పట్టించుకోవటం లేదని చెప్తున్నారు. వాళ్ళ పవరు ఎలా ఉండాలి? తప్పు చేసిన వాళ్ళ మీరు ఎందుకు కూలగొడతారు? ఇది పేదవాళ్ళ ఇళ్ళు, పేదవాళ్ళ ఇంటిని కూలగొట్టించే హక్కు, అధికారం మీ గవర్నమెంట్కి ఎవరిచ్చారు? వాళ్ళ మీద వేయండి కేసు. వేస్తేనే ఆ కేసు అనేది పవర్ఫుల్గా మన పోలీస్ స్టేషన్లకి మనకు ఒక ఇలువ అనేది తీసుకొస్తుంది. మన గవర్నమెంటే మన ఇలువ అనేది మన పోలీస్ ఆఫీసర్లకి తీసుకొస్తుంది. మన దాంట్లో తప్పు పెట్టుకొని పేదవాళ్ళని కిందకి కొట్టి చంపేస్తుంటే పోలీస్ ఆఫీసర్లు మరి దొంగలకి దొంగల్లాగానే ఉంటున్నారు అని చెప్తున్నారు పోలీస్ ఆఫీసర్లు. పోలీస్ ఆఫీసర్లు అంటే ఎట్లా ఉండాలి? ప్రజలకు పోలీస్ స్టేషన్ లాగా ఉండాలి, ప్రభుత్వాలకి పోలీస్ స్టేషన్ లాగా ఉండాలి, గవర్నమెంట్కి పోలీస్ స్టేషన్ లాగా ఉండాలి. మీరు ఏది పట్టించుకోకుండా మీ అవసరాల కోసం మీరు వాడుకుంటుంటే పడే కష్టాలకు బాధలు ప్రజలు పడుతున్నారు. మీరేమో పైకి ఎదుగుతున్నారు కానీ పేదవాళ్ళ కిందకి వెళ్ళిపోతున్నారు. కనీసం తినటానికి, కడుపు నింపుకుంటానికి కూడా వాళ్ళకి బతుకులకి కనీసం ఒక్క రూపాయి కూడా పెరగటం లేదు. మార్కెట్టు ఈరోజు నాకు చెప్తున్నారంటే వాళ్ళందరూ కలిసి మార్కెట్ ఏం చేస్తుంది? అన్ని రేట్లు టూ మచ్గా పెంచుతున్నారు. బయట అమ్ముకున్న మార్కెట్లో అంతే, హెడ్ ఆఫీస్ మార్కెట్లు కూడా అంతే చేస్తున్నారు. ఇన్ని రేట్లు పెంచుకొని తక్కువైన రేటు మీరు ఎక్కువ పెంచి ఎందుకు అమ్మవాల్సి వస్తుంది? ఎందుకు అమ్ముకుంటున్నారు మీరు? ప్రజలు తినక వాళ్ళ బాధలు పడే బాధల్ని మన ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆ ఫలితము మన ప్రభుత్వానికే వస్తుంది. మన ఇలువ అనేది మన ప్రభుత్వాలకు రావాలి. ఎక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఏ పార్టీ అయినా సరే ప్రజలకి పార్టీ లాగా ఉండాలే తప్ప ప్రభుత్వాలే పార్టీగా ఉండకూడదు. అది ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉండే? ఏ ఆస్తిని గుంజుకున్నా, ఎవరు ల్యాండ్లు తీసుకున్నా, ఎవరి ఆస్తుల్ని మనం తీసుకొని వాళ్ళ
ఆ లారీలు తీసుకొచ్చి చంపేస్తే వాళ్ళు ఫ్యామిలీ అటు వాళ్ళ భర్త పెద్దోళ్ళు వాళ్ళు ఏజీలను బట్టి ఆ పెద్దోళ్ళ ఆస్తిని కూడా గుంజుకుంటానికి గవర్నమెంట్ ఇలాంటి తప్పులు చేస్తుంటే మన కోర్టు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా పట్టించుకొని వాళ్ళ మీద శిక్షలు వేయండి. అప్పుడు ప్రజలకు నచ్చుకుంటారు, ప్రజలు మెచ్చుకుంటారు, ప్రభుత్వాలు కూడా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం తప్పు చేస్తే రెండో ప్రభుత్వము బాధపడుతున్నారు. బాధపడే మనుషుల్ని, ప్రభుత్వాల్ని వాళ్ళ కళ్ళమిటి నీళ్లు గారుతుంటే వీళ్ళు ఆ కళ్ళని కిందకు తొక్కేస్తున్నారు. మంచి పని చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు, చెడ్డవాళ్ళు అయ్యేవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు. దీంట్లో తేడా ఏముంది? ప్రజలకు తేడాలు ఏమన్నా ఉన్నాయా లేదా? ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది ఎవరి ద్వారాగా వస్తుంది? ఆ ప్రజలు మిమ్మల్ని ఎవరిని ఎట్లా పట్టించుకోవాలి? మీ ఆస్తుల్ని కూడా ప్రజలు కూలగొట్టిస్తే మరి మీకుండే హక్కు ప్రజలకు కూడా హక్కు ఉంటుంది. ఎందుకంటే మీ ఇళ్ళకే వచ్చి మీ ఇంటిలే కూలగొట్టిస్తే ఆ బాధ ఏందో గవర్నమెంట్కి కూడా తెలియాలి. ఎందుకంటే గవర్నమెంట్లో పని చేసుకుంటూ ఒక రౌడీల్లాగా ఉంటున్నారు గవర్నమెంట్లో. అలాంటి రౌడీలకి జాబులు ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎవరిని ఎంతమందిని ముంచారో తెలియదు. అలాంటి మనుషుల్ని గవర్నమెంట్లో పెట్టుకొని ఒక్కళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు ప్రతి ఒక్క గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ గవర్నమెంట్లకు ఇజ్జతులు ఉంటాయా? మన గవర్నమెంట్కి మన ఇజ్జతులు, మన గవర్నమెంట్ని మనమే పొడగొట్టుకుంటున్నాం, రాబట్టుకోవటం లేదు. మనం కాపాడుకునేది మన గవర్నమెంట్ని మనం కాపాడుకొని గుప్పుడు అనేది వదలకుండా ప్రజల గుప్పుడే మా గవర్నమెంట్ గుప్పుడు అని కోరుకోవాలి. అలాంటి కోరికలు ఉండవాళ్ళకే ఆ పవరు, ఆ గెలుపు అనేది మన గవర్నమెంట్లకు ఉండాలి. ఉండకుండా ఏం లేకుండా ఒక గవర్నమెంట్ని మోసం చేసుకుంటే పాత వాళ్ళని తీసేశారు కాబట్టి కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ కొత్త వాళ్ళ దాంట్లో నుంచే పేదవాళ్ళ బతుకుల్ని చంపేస్తుంది. ఇలాంటి తప్పులు రానియకుండా కూరగాయల రేట్లు, మార్కెట్లు, పంట పండించిన రైతులది ప్రతి ఒక్కటి, ఒకటే కాదు ప్రతి ఒక్కటి మోసాల మీద మోసాలు, మందులు, ఇండిషన్లు, టమాటాలకు ఇండిషన్లు నింపి టమాటాలను పెంచుతున్నారు, వాటిని పెద్దగా చేస్తున్నారు. ఇండిషన్లు చేసే ప్రతి ఒక్క వస్తువులకి ఇండిషన్ చేస్తున్నారు. అది తప్పు కాదా? రోగాలు రావా? కరోనా వచ్చిందంటే ఎందుకు రాదు? కరోనా రాదు అని ఎందుకు కోరుకోవాలి? మీరు ప్రతి ఒక్కరు మంచిగా రావాలని కోరుకోవాలి. వాళ్ళ బాధలు పడే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి. ప్రజల ప్రాణాలు కాపాడుకుంటేనే మన ప్రభుత్వం, మన గవర్నమెంట్లు కరెక్ట్ ఉంటాయి. మన గవర్నమెంట్లే కరెక్ట్ లేకపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకోరు. ఇన్ని రేట్లు పెంచుకుంటా పోతే, ప్రజల జీవితాలని మనం నాశనం చేసుకుంటా పోతే గవర్నమెంట్ ఒక సపోర్ట్ అనేది కరెక్ట్గా రావాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్లో ఎంతమంది ఏ గవర్నమెంట్లో పని చేస్తున్నారో ఆ పని చేసే వాళ్ళందరినీ కూడా బయటకు లాగండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశారో ఆ లిస్టులు అన్నీ లాగండి. ప్రజలు తీసుకొచ్చి గవర్నమెంట్ ముందు పెట్టాలి. పెడితేనే కోర్టుకు కూడా గవర్నమెంట్ అనేది అటాచ్ చేస్తేనే అప్పుడు ఆ బాధ ఏందో గవర్నమెంట్కి తెలుస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి తెలుస్తుంది, కష్టపడే పని చేసుకునే ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వాలకు తెలుస్తాయి. కానీ తెలియని ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి, తెలుసుకున్నా తెలియకుండానే చేసే ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి ప్రభుత్వాల్లో ఉండే కన్నా మంచి ప్రభుత్వంలోకి వెళ్ళి ఆ ప్రభుత్వాన్ని మన చేతిలో మన గుప్పిల్లో పెట్టుకొని అదే మంచితనం అనేది మన ప్రజలకు రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇవాళ ప్రజలు ఏడుస్తున్నారంటే ఆ బాధ చూసన్నా మనం పట్టించుకోవాలి.
ప్రతి ఒక్క ఇంటిని కూలగొట్టించిన వాళ్ళని నాశనం చెయ్యాలి అని అంటున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది ఆ మాట అంటుంటే. ప్రభుత్వానికి తెలియటం లేదా? ప్రజలకు తెలియటం లేదా? నీకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆస్తులున్నా, నువ్వు బతికేది ఎక్కడా? నువ్వు ఎదిగేది ఎక్కడా? నువ్వు తినేది ఎక్కడా? నువ్వు ఉండేది ఎక్కడా? నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఆ ఫ్యామిలీకి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఆ పవరు, ఆ పొగరు అనేది మన చేతుల్లో, మన ధైర్యంగా మన గుప్పిట్లో పెట్టుకోవాలి. ఒక మంచి మర్యాద, ఆ గుప్పిడు అనేది మనకు ఒక మంచి మర్యాద అనేది మన ప్రభుత్వాలు తీసుకొచ్చుకోవాలి, మన గవర్నమెంట్లు తీసుకొచ్చుకోవాలి, మన పోలీస్ ఆఫీసర్లు కూడా తీసుకొచ్చుకోవాలి. ఇలాంటివి ఉంటేనే ఆ పవర్ అనేది, ఆ పొగరు అనేది ప్రతి ఒక్క ప్రజలకి మిమ్మల్ని చూసి కాళ్ళు మొక్కి దండాలు పెట్టుకొని మా ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది, మాకు ఇంత మంచిగా చేసే ప్రభుత్వాలు మాకు రావాలని మేము కోరుకోవాలని దండం పెట్టుకొని కాళ్ళు మొక్కుతారు. ఇలాంటి వర్క్ అనేది చేసేటప్పుడు ఫస్ట్ ఎక్కడ ఏ దారిలో ముళ్ళు గుచ్చుకున్నా, ఎక్కడ ఏ ఇళ్ళకి పోయినా, రాళ్ళల్లో పడ్డా, నీళ్ళల్లో పడ్డా, రక్తం కారినా ప్రజల రక్తమే ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజలు లేకపోతే ప్రభుత్వాలకు రక్తమే ఉండదు వాస్తవంగా. ఎందుకంటే ఆ డబ్బు, రక్తం డబ్బే ప్రజల రక్తం. అది ప్రజలు కష్టపడిన రక్తమే ఆ డబ్బు మీద ప్రభుత్వానికి వస్తుంది. ఇంతమంది ప్రజలు మోసపోతుంటే మన ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు? ఆస్తుల మీద మీరు ఎందుకు ఎగబడాల్సి వస్తుంది? ప్రతి ఒక్క ఆస్తుల మీద ఎగబట్టడానికి మీకు ఆ పోస్టులు ఇచ్చారా? ఆ లంచాల కోసం ఎగబట్టడానికి మీకు ఆ పోస్ట్ తీసుకొని గెలిచారా? ప్రజలు కోరుకునే కోరికలు ఇది ఒక్కటేను. కానీ చాలా మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క కూరగాయల రేట్లు, మార్కెట్లు అనేది తగ్గించాలి. ప్రతి ఒక్క కూరగాయల రేట్లు వీళ్ళు ఎగస్ట్రా అమ్ముకొని పేదవాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. ఇలాంటి తప్పులు రానియకుండా ఎక్కడైతే మార్కెట్లు తక్కువలో ఉన్నాయో ఆ మార్కెట్ల కాడికి వెళ్ళి కొనుక్కోవాలి. ఇంకొకటి, నైటు మార్నింగు ఎక్కడి నుంచో వస్తారో తెలీదు, ఏ ఏరియాలో ఏ ఊరు నుంచి వస్తారో తెలీదు. మార్నింగ్ 4:30, 5:30 నుంచి మైకులు పట్టుకొని ఫోన్లు అంటున్నారు. ఫోన్లు ఇవ్వండి, ఎంటుకలు ఇవ్వండి, మీకు మేము డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్క ఏరియాకి పంపిస్తున్నారు. అది కూడా బంద్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడైతే ఉంటారో ప్రతి గల్లీలోకి వచ్చి మైకులు పెట్టుకొని వాళ్ళ చెవులు ఉంటాయా, నైటు మార్నింగ్ లేవనీయకుండా, నిద్ర కూడా పట్టనీయకుండా చేస్తున్నారు. ఒకప్పుడు ఇట్లా లేకుండా ఉండే. అలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. పోలీస్ ఆఫీసర్లు, సీసీ కెమెరాలు ఉండవు, వచ్చి చూడండి. చూస్తే మీకు కూడా బాధ ఏందో తెలుస్తుంది అందరికీ. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రోడ్లు గుడిసే వాళ్ళకి ఏం చెప్పారు మీరు? రోడ్లు ఓడమని చెప్తున్నారా లేదా? అపార్ట్మెంట్ల మీదే ఓడమని చెప్పారా? రోడ్లు చెత్త తీసుకొని పోయే వాళ్ళు రోడ్ల మీదే చెత్తేసి వెళ్ళిపోమని చెప్పారా? మోరీలు తీసినప్పుడు ఆ మోరీల చెత్త తీసినప్పుడు ఇమ్మీడియట్గా తీసుకొని పోయేలాగా చెప్పాలా మీరు? ఏ విషయాలు కూడా చెప్పడం లేదు. గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కటి పవర్ఫుల్గా ఉండే గవర్నమెంట్ ప్రజలకు రావాలి. కానీ దొంగలుగా బతికే గవర్నమెంట్ని తీసుకొచ్చుకొని ప్రజల్ని మోసం చేస్తుంది గవర్నమెంట్. అలాంటి గవర్నమెంటా ప్రజలకు కావాల్సింది? ప్రజల్ని పట్టించుకునే గవర్నమెంట్ కావాలి. ప్రజల ఇల్లు కూలగొట్టించే గవర్నమెంట్లు కాదు కావాల్సింది. ఇదొక్కటి గమనించి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సంపాదనతో ప్రజలు బతుకుతున్నాము. మీరు మా బతుకుల్లో ప్రభుత్వాలు బతుకుతున్నారు అని ప్రజలు చెప్తుంటే ఆ బాధ అనేది మనకు అర్థం కావటం లేదా? అర్థం చేసుకోవటం లేదా? అదొక్కటి గమనించి ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునే కోరికలు ఒక్కటే, ప్రజల్ని పట్టించుకోవాలి. ప్రజలు ఆస్తులు ఎన్ని ల్యాండ్లు తీసుకున్నారో, ఎన్ని ఇళ్ళు కూలగొట్టించారో
వాళ్ళకి ఒక రెస్పాన్స్ ఇచ్చి గవర్నమెంట్ కోర్టు కూడా వాళ్ళకు ఒక పవర్ఫుల్గా ఉండేటట్టుగా వాళ్ళ స్థలాలు ఏందో వాళ్ళకు ఒప్పజెప్పి వాళ్ళు కట్టుకునేదేందో కట్టించి వాళ్ళకు ఒక న్యాయం చెయ్యాలని నేను కోరుకుంటూ ప్రజలకి, ప్రభుత్వాలకి, గవర్నమెంట్కి ధన్యవాదాలు. ఎందుకంటే నాకే కళ్ళమ్మటి నీళ్లు కారుతున్నాయి అంటే చాలా బాధ అనిపిస్తుంది. పేదవాళ్ళు తినలేని పరిస్థితుల్లో పేదవాళ్ళు పంట పండించిన రైతులు వాళ్ళకి వర్షం పడితే పంట పండితే వాళ్ళకి కూడా పైసలు లేవంట, ₹1 రావటం లేదంట. వాళ్ళు కూడా ఏడిసి చెప్తున్నారు మనకి. అలాంటి వాళ్ళను కూడా ఇవాళ మనం కడుపు నింపుకుంటున్నామంటే వాళ్ళ పంట పండించిన రైతులతోటే కదా. ఆ ల్యాండ్ తోటి వాళ్ళు పంట పండించుకున్న ల్యాండ్లు కూడా గుంజుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకి ఆ రెస్పాన్స్ సపోర్ట్ ఎవరిచ్చారు? గవర్నమెంట్కి ఇచ్చే. గవర్నమెంట్ ప్రజలు మీరు తీసుకోమని ఇచ్చిందా? వాళ్ళ ఆస్తులే గవర్నమెంటే పోయి కూలగొట్టిస్తుంటే గవర్నమెంట్కు తెలియదా ఇవన్నీ? మన ఇప్పుడు కోర్టుకు కూడా ఆస్తుంది. కోర్టులో పనిచేసుకునే వాళ్ళకి కూడా ఆస్తులు ఉన్నాయి. మరి ఆ కోర్టులో ఆస్తులు కూడా మీరు కూడా గుంజుతున్నారు. మరి అది గుంజితే తప్పు కాదా? ఆ ఆస్తులు గవర్నమెంట్లో ఉండే పనిచేసుకునే వాళ్ళ ల్యాండ్లు కూడా గుంజితే ఆ బాధ అనేది ఏందో అప్పుడు తెలిసిద్ది. పోలీసు వాళ్ళే కూలగొట్టిస్తున్నారు. గవర్నమెంట్యే. వాళ్ళైతే కూలగొట్టించుకోరు. వాళ్ళ ఇంటిది వాళ్ళు అట్నే ఉంచుకుంటారు. గవర్నమెంట్ లానే ఉంచుకుంటారు. కోర్టులానే ఉంచుకుంటే ప్రజలు పడే కష్టాలని ఎవరు పట్టించుకోవాలి? ఇంకా వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఈ స్థాయికి మిమ్మల్ని ఎదిగించి మీరు ఇవాళ ఈ పేరు తీసుకొచ్చుకున్నారంటే అది మొత్తం కూడా ప్రజల ద్వారాగానే మీరు తీసుకొచ్చుకుంటున్నారు. మహిళలు, అతి ముఖ్యంగా మహిళలు కూడా ఏడుస్తున్నారు. ₹1 రావటం లేదంట. ఒక అకౌంట్లో కూడా పట్టం లేదు. అకౌంట్లో పడక బట్టలు అని చెప్పారు, శారీస్ అన్నారు. 2 శారీస్ ఒక్కళ్ళకి రాలేదంట. ఇలాంటి ఒక మ్యాటర్ పెడితే ఆ మ్యాటర్ కన్నా ఒక ఇలువ ఉండాలి మనకి, ప్రజలకి. ఒక మ్యాటర్ పెట్టినప్పుడు దాని మీద ఇమ్మీడియట్గా ఎవరి అకౌంట్లో ఏ డబ్బులైతే పడ్డాయో వాళ్ళు చెప్పించాలా. ప్రతి ఒక్క ప్రజలకి, మహిళలకి, ఎంతమంది మహిళలకి వేశారో వాళ్ళ అకౌంట్లో వాళ్ళతోటే చెప్పించాలా మీరు. అది కూడా లేదు. ఏదో ఒక మ్యాటర్ రాసి ఆ మ్యాటర్ మీద నేను ఇచ్చానంటే సరిపోతుందా గవర్నమెంట్కి, ప్రజలకి, మహిళలకి? ఇది చాలా తప్పుంది. ఈ తప్పుని ఇంకా కిందకి తీసేయాలని మేము కోరుకుంటూ ప్రజల్ని పట్టించుకొని వాళ్ళకి పడిన కష్టాలని కాపాడుకోవాలి. మన ప్రజల్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళు కూలగొట్టించిన ఇళ్ళని కట్టిపించాలని నేను కోరుకుంటూ గవర్నమెంటే ఎవరైతే కూలగొట్టించారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఆస్తుల మీదే కట్టిపించమను. మేము కోరుకునేది కూడా అదేను. ప్రతి ఒక్క ప్రజలకు కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్లకి, ప్రతి ఒక్క ప్రభుత్వాలకి, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజల్ని ఏడిపించొద్దు, ప్రజల్ని మోసాలు చెయ్యొద్దు, ప్రజల్ని కాపాడుకోవాలి. మన ప్రభుత్వాలు పైకి ఎదగాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.